ఈ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకో మీకు నా థంబ్‌నెయిల్ చూసుంటే తెలిసే ఉంటుంది. నేనైతే చాలా రోజుల నుంచి ఈ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నానండి. బట్ ఫైనల్లీ మై వెయిట్ ఈస్ ఓవర్. నిన్న నైట్ 11:00కి నేను ఫోన్ తీసుకున్నానండి. అదేంటో కాదు, సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. ఇదిగోండి నా ఫోన్ నా చేతిలోనే ఉంది. సో, ఈ ఫోన్ మా హస్బెండ్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చారండి. ఏ వైఫ్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వదండి హస్బెండ్ ఇంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఇస్తే. సో, ఈ మొబైల్ నాకెంత పడింది? నేనెక్కడ తీసుకున్నాను? అనేది మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో, ఎండింగ్‌లో మీకు తెలుస్తుందండి. సో, ఇప్పుడు లేట్ చేయకుండా అన్బాక్సింగ్ వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఇదిగోండి నా సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. సో, నేను తీసుకున్న కలర్ అయితే టైటానియం గ్రే అండి. సో, ఇది నాకు 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వచ్చింది. సో, యాక్చువల్లీ ఇది నేను ప్రీ బుక్ చేశానండి. ప్రీ బుక్ 256 జీబీ ప్రీ బుక్ చేస్తే నాకు 512 జీబీ ర్యామ్ అనేది స్టోరేజ్ అనేది వచ్చిందండి. దీన్ని అప్గ్రేడ్ అని అంటారు. ప్రీ బుక్ చేసిన వాళ్ళకి ఈ ఆఫర్ వస్తుందండి. మనకి హ్యాండ్ సెట్ ఉందండి. ఇంకా అది కాకుండా ఏమేమి ఉన్నాయంటే ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఉందండి. యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది. ఇంకా సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే ఉందండి. సో దీనిలో ఛార్జర్ అయితే రాలేదండి, బట్ ఇది 45 వాట్స్ వైర్డ్ కేబుల్ అయితే సపోర్ట్ చేస్తుందండి ఛార్జింగ్కి. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుందండి. అండ్ 4.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందండి. మొబైల్ మనం చూసుకుంటే కనుక ఇది టైటానియం ఫ్రేమ్తో ఉందండి. ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నిట్లో కల్లా ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అని మనం తెలుసుకోవచ్చు. సో మొబైల్ అయితే ఆన్ చేస్తున్నానండి. ఇప్పుడైతే నేను మొబైల్ని క్విక్ సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తానండి. హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉందండి. డిస్ప్లే చూడడానికి చాలా బాగుంది. ఇదైతే 6.8 ఇంచ్ క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుందండి. ఇది చూడడానికి అయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. నేనైతే తీసుకున్న కలర్ టైటానియం గ్రే అండి. చూడడానికి చాలా కొత్త కలర్ అండ్ ఏ మొబైల్స్లో చూడలేదు ఇప్పటిదాకా. మేబీ ఐఫోన్లో చూసి ఉండొచ్చు. బట్ ఈ కలర్ అయితే చూడడానికి చాలా బాగుందండి. ఇది కాకుండా ఇంకా వేరే కలర్స్ ఏమున్నాయంటే టైటానియం బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్ కలర్ ఉన్నాయండి. ఉన్న వాటిలో అయితే ఇదైతే కొత్త కలర్ అండి. మాక్సిమం సేల్ అయ్యేవి కూడా ఇదే అయి ఉండొచ్చు. ఇంకా దీనిలోని కొత్త ఫీచర్స్ ఏంటి అని అంటే ప్రీవియస్ S23 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే వచ్చిందండి. అల్ట్రా S23లో అయితే మీరు కర్వ్డ్ స్క్రీన్ చూసి ఉండొచ్చు. ఇదైతే ఫ్లాట్ డిస్ప్లేతో వచ్చింది. చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది బేసిక్‌గా చూడటానికి. ఇంకా దీంట్లో ఉన్న లేటెస్ట్ ఫీచర్ ఏంటి అంటే గ్యాలక్సీ ఏఐ అండి. అది నేను వాడిన తర్వాత దాని యొక్క యూజెస్ ఏంటి, అది నిజంగానే ఉపయోగపడుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ అయితే 4 కెమెరాస్ ఉన్నాయండి. ఒకటి 200 ఎంపీ కెమెరా, ఒకటేమో 50 ఎంపీ కెమెరా, ఒకటి 10 ఎంపీ కెమెరా, ఒకటి 12 ఎంపీ కెమెరా అలాంగ్ విత్ ఫ్లాష్ లైట్. ఇదైతే 5 to 10 టైమ్స్ ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. దీని రైట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉందండి. దాని కింద స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉందండి. దీని పైన చూసుకుంటే కనుక మనకి మైక్ అయితే ఉందండి, సెకండరీ మైక్. దీని లెఫ్ట్ సైడ్ చూస్తే ఏం లేదు. ఇదైతే కింద చూస్తే కనుక సిమ్ స్లాట్ అయితే ఉందండి. దాని పక్కన ప్రైమరీ మైక్ అయితే ఉంది. దాని పక్కన టైప్ సి పోర్ట్ అయితే ఉందండి. దాని పక్కన స్పీకర్. ఇంకా దీని మెయిన్ ఫీచర్ ఏంటంటే సామ్సంగ్ అల్ట్రాకి ఎస్ పెన్ అండి. నాకు ఎంతో ఇష్టమైన ఫీచర్. బేసిక్గా ఇదే మెయిన్ రీజన్ అండి నేను సామ్సంగ్ తీసుకోవడానికి ఐఫోన్ని వదిలేసి. అండ్ ఇంకా దీనిలో ఉన్న అదర్ ఫీచర్ ఏంటంటే గ్యాలక్సీ ఏఐ. అది నేను వాడిన తర్వాత మీకు రివ్యూ ఎలా ఉందో చెప్తానండి. ఫ్రంట్ డిస్ప్లేలో అయితే మనకి 12 ఎంపీ కెమెరా అయితే వస్తుందండి. అదర్ స్పెసిఫికేషన్స్ ఈ రకంగా ఉన్నాయండి. సో ఇదండి మన అన్బాక్సింగ్ వీడియో. సో ఈ మొబైల్ వచ్చి నాకు 1,08,000 అయితే పడిందండి. నేను ఆఫర్స్ అన్ని పోగా నాకు ఫైనల్లీ ఆ అమౌంట్కి అయితే వచ్చింది. ఇది హ్యాపీ స్టోర్లో తీసుకున్నానండి, కూకట్పల్లిలోని. సో నా వీడియో నచ్చినట్టయితే మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్